నాయకులకి ప్రజల సొమ్ము సరిపోక దేవుళ్లను కూడా దోచుకున్నటువంటి పరిస్థితి. ప్రజల సొమ్మును దేవుళ్ల సొమ్మును కూడా దోచుకొని ఇవాళ తమ తప్పులు బయటపడుతున్నాయన్నటువంటి నెపంతో అల్లరి చేసేటటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంది. వైసీపీ వాళ్ళు చేసేటటువంటి గగ్గోలకి మేము కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాం. సాక్షాత్తు మీ వైసీపీ ఎమ్మెల్యే, రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో జడ్పీ నిధుల్ని, ప్రభుత్వ నిధుల్ని సొంత ఎస్టేట్లకు వేసుకోవడమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామిని మోసం చేయలేదా? మేము అక్రమాలు వెలుగులోకి తీసుకున్న తర్వాత చంపలు వేసుకొని కొంత సరిదిద్దుకోలేదా? తప్పు ఇక్కడ రుజువు కాలేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. వివరాల్లోకి వెళ్తే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు పెత్తందారి వ్యవస్థ నడుపుతున్నటువంటి ఆకేపాటి గ్రామంలో 56/1 సర్వే నెంబర్ కింద 5 ఎకరాలకి మ్యుటేషన్ సంపాదించాడు, పాస్బుక్ సంపాదించాడు. మేము ఒకటి అడుగుతున్నాం, ఈ 56/1 సర్వే నెంబర్లో 5 ఎకరాల స్థలం మీకు ఏ విధంగా సంక్రమించింది? దానికి ఎక్కడ కూడా ప్రభుత్వ రికార్డులు లేవు. రెండవది, ఎవరిదో కాజేసినటువంటి 5 ఎకరాల భూమిలో మీరు 2021 సంవత్సరంలో డాక్యుమెంట్ నెంబర్ 2096 రూపంలో 1.5 ఎకరాలు సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి మీరు రిజిస్ట్రేషన్ చేయలేదా? దాని తర్వాత అక్కడ టీటీడీ కళ్యాణ మండపం కడతానని చెప్పి మీరు టీటీడీ నుంచి నిధులు తెచ్చుకోలేదా? నిధులు తెచ్చుకొని కళ్యాణ మండపం కట్టిన తర్వాత 2023లో తిరిగి ఆ 1.5 ఎకరా భూమిని కూడా మీ భార్య పేరిట రిజిస్టర్ చేసుకోలేదా? అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్థలము ఇచ్చి దాని పేరిట మీరు నిధులు తెచ్చుకొని కళ్యాణ మండపం నిర్మించి తిరిగి కళ్యాణ మండపంతో సహా భూమిని మీ భార్య పేరిట మీరు రిజిస్టర్ చేయించుకోలేదా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 సంవత్సరంలో మీరు తెలుగుదేశం పార్టీ మీ మీద ప్రశ్నించి మీ భూములన్నింటినీ తీసుకొచ్చి మీరు కట్టినటువంటి అక్రమ ఎస్టేట్ కూడా ప్రభుత్వ భూమిది, అక్రమ భూమి అని తేల్చిన తర్వాత మీరు 29/4/2025లో తప్పులు సవరించుకుంటూ తిరిగి 1.5 ఎకరా వెంకటేశ్వర స్వామికి తిరిగి రాయలేదా? ఇందులో మేము ప్రశ్నించేది ఏంటంటే, మీరు తిరిగి వెంకటేశ్వర స్వామికి 1.5 ఎకరాలు తప్పైపోయింది, తెలుగుదేశం వాళ్ళు ప్రజలు మా ఎంటబడినారు, మా బండారం బాగుపడిన తర్వాత మీరు సవరించుకున్నటువంటి రిజిస్టర్లో ఇక్కడ తిరిగి మీ భార్య పేరిట 3.5 ఎకరాలు రాసినప్పుడు దానికి హద్దుగా దక్షిణం వైపున టీడీపీ కళ్యాణ మండపాన్ని మీ డాక్యుమెంట్లో పెట్టుకున్నారా? అంటే అక్కడ అక్రమంగా ఎవరికి తెలియకుండా మీరు టీటీడీ నిధులను దోచుకోవాలని టీటీడీ కళ్యాణ మండపం కట్టారు. ఇప్పుడు ఆ టీటీడీ కళ్యాణ మండపం ప్రజలకు అందుబాటులో ఉందా? మీ ఎస్టేట్ కాంపౌండ్లోనే ఉందా? ఎందుకు మీ ఎస్టేట్ కాంపౌండ్లో స్వామివారి నిధులతో నిర్మించినటువంటి కళ్యాణ మండపాన్ని మీరు ఉంచుకున్నారు? అంటే సొంత ప్రయోజనాల కోసం మీరు టీటీడీ డబ్బుల్ని, టీటీడీ ఆదాయాన్ని మీరు పెట్టుకోవట్లేదా? ఈ విధంగా మీరు తప్పుల మీద తప్పులు చేసి ఎక్కడ మా బండారం బయటపడుతుందో అని చెప్పి ఈ వాళ్ళ దేవుని పేరిట మీరు ఆందోళనలు తర్వాత తప్పుడు ప్రచారాలను చేయట్లేదా? దొంగతనాలు చేసి దొంగతనం బయటపడిన తర్వాత కూడా మేము దొంగతనం చేయలేదని చెప్పేటటువంటి నిస్సగ్గు ప్రవర్తన అనేటువంటిది వైసీపీ వాళ్ళు మానుకోవాలి. ఇంకా మీరు మాట్లాడితే మీ అక్రమాలన్నీ కూడా ఇంకా చాలా బయటికి వస్తాయి. ప్రజా కోర్టులో ఇదే విధంగా మిమ్మల్ని ఆల్రెడీ శిక్షించి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇదే విధంగా మీరు ఆ తప్పుడు ప్రచారాలతో, గ్లోబల్ ప్రచారాలతో గనక ఇదే విధంగా కొనసాగిస్తే మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేది నిజము అని చెప్పి తెలియజేస్తున్నాను.
5 ఎకరాల 63 సెంట్లు అండి. సాక్షాత్తు 5 ఎకరాలలో అంటే 56/1 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 5 ఎకరాల భూమిలో 1.5 ఎకరాలు మీరు 21లో టీటీడీకి వెంకటేశ్వర స్వామి పేరిట రాసి 25లో తిరిగి మీరు ఆ భూమిని కూడా భార్య పేరిట రాసుకున్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా మీరు మీ ఎలక్షన్ అఫిడవిట్లో చూపించారా లేదా? 56/1 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి నా పేరిట ఉంది, అందులో ఏది టీటీడీ కళ్యాణ మండపం పేరిట కట్టినటువంటి భూమి ఆయన పేరిట ఉన్నట్లుగా మీరు స్వయంగా మీ ఎలక్షన్ అఫిడవిట్లో చూపించారా లేదా? ఇంతకన్నా మీరు చేసిన తప్పులకి దుర్మార్గాలకి ఆధారాలు ఇంకేమైనా కావాలన్నా? దాని మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రజలకు అంకితం చేశారు.